ఓకేనా. సో ఇది ఒకటి. అండ్ సో ఈ రెండు ఇంపార్టెంట్. ఓకేనా. ఇంకోటి అరే. అరే అంటే ఎలా డిఫైన్ చేస్తారంటే ఇలా. ఓకేనా. సో ఇలా డిఫైన్ చేస్తారు. ఓకే. సో ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్ అంటే ఈ మూడింటిని కూడా అంటారు. ఓకేనా. ఈ మూడింటిని కూడా ఆబ్జెక్ట్స్ కింద వస్తాయి. ఓకేనా. సో ఫస్ట్ ఇది చూద్దాం. అండ్ ఒక పర్సన్ నేమ్ తీసుకుందాం. సో నేమ్స్. సో నేమ్స్ అని తీసుకున్నాం కదా. సో నేమ్స్లో అంటే ఏమేమి తీసుకుందాం చెప్పండి. ఒక నేమ్ యువరాజ్. ఓకేనా. యువరాజ్ తీసుకున్నాం. అండ్ ఎలా రాయాలో చూడండి, నేను చూస్తున్నాను చూడండి, ఎలా రాస్తానో చూడండి, గమనించండి బాగా. సో నేమ్ తీసుకున్నాం. క్లాస్ తీసుకున్నాం. క్లాస్ అంటే నెంబర్. నెంబరే కదా. 10th. నెక్స్ట్ ఏజ్. ఏజ్ ఒక 15. ఓకేనా. 15. సో ఇంకా ఏముంటాయి. సో ఇది మెయిన్ థింగ్. ఓకేనా. సో ఇంతవరకు. అండ్ ఇప్పుడు కన్సోల్ చేద్దాం. కన్సోల్ డాట్లో ఏమని ఇవ్వాలి. స్టూడెంట్ అని పెట్టాను. ఓకేనా. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమైనా వస్తుందా రాదా. చూసారా. నేమ్ క్లాస్ అది తర్వాత వస్తలే కానీ ఫస్ట్ చూడి అవుట్పుట్ చూడండి. మీ కాన్సెప్ట్ ఏం చూడండి, ఆ కాన్సెప్ట్ చూడండి అంతే. ఫస్ట్ టైం వచ్చింది చూడండి ఇక్కడ నేమ్ అండ్ నెక్స్ట్ క్లాస్ అండ్ ఏజ్. ఇక్కడ మొత్తం వచ్చి చూసారా. ఒక ఆబ్జెక్ట్ మనం ఎలా క్రియేట్ చేసింది చూసారా. ఫ్లవర్ బ్రాకెట్ యూస్ చేసి మనం ఏం చేసామంటే అన్ని రాసుకున్నాం. సో మొత్తం వచ్చాయి లేదా. ఇది ఒక ప్రోటోటైప్ కింద వస్తుంది. ఓకేనా. ఇది ఇది ఇప్పుడు అర్థమైంది ఆబ్జెక్ట్ అంటే. సో ఎలా రాసాం ఫస్ట్ చూడండి ఇక్కడ మనం. సో ఒక నేమ్ తీసుకున్నాం, వేరియబుల్ నేమ్. సో బ్రాకెట్ పెట్టాం. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు రేపన్న రోజు ఐడీస్ తీసుకోండి. మీరు ఏ డేటాబేస్లో ఎంట్రీస్ ఇస్తారు తెలుసు కదా. ఎలా వెళ్తాయి అన్ని ఐడీస్, వాళ్ళకి ఐడీస్ ద్వారా పాస్ అవుతాయి. 1 2 3 ఐడీస్ అన్ని ఉంటాయి కదా వాళ్ళ దగ్గర, స్టూడెంట్స్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏం చేస్తారంటే ఒక డేటాలో పాస్ చేస్తారు. ఆ డేటా అంటే ఇలానే పాస్ చేస్తారు చూడండి సేమ్. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక బ్రాకెట్ పెట్టి ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి దీని ముందు నేమ్ మారిద్దిలే, ఫంక్షన్స్ వస్తాయి కానీ ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఎలా ఉంటుందండి. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ మాత్రం సేమే, దాని లోపలే ఇలా మారుతాయి. ఇంకోటి ఏంటంటే ఐడి వస్తుంది. ప్రతి ఒక్క ఐడి డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఐడి చూడండి 1. సో ఇలా ఇట్లా ఉంటుంది. యాస్టీస్కి ఇలానే ఉంటుంది డేటా అంతా. ఇలానే డేటా స్టోర్ చేస్తారు ఎవరైనా సరే. సో చూడండి ఫస్ట్ ఎలా ఇచ్చాను. ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేశాను, ఒక ఐడి ఇచ్చాను. ఐడి అనేది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కదానికి. ఇప్పుడు మీరు పెట్టబోయినాం కదా, కానీ ఫ్యూచర్లో ఎందుకు ఇంపార్టెంట్ అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను. సో ఒక ఐడి తీసుకున్నాను, ఒక నేమ్స్ తీసుకున్నాను, నేమ్ క్లాస్ అండ్ ఏజ్. కానీ ఇక్కడ చూడండి మధ్యలో ఏం పెట్టాను, కాలన్. ఇది ఎక్కడ చూసినట్టుంది ఇది కాలన్. సిఎస్ఎస్ లో యూస్ చేయాలి. కాలన్ యూస్ చేసి లాస్ట్ లో మనం సెమీ కాలన్ యూస్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ చూడండి నేను యూస్ చేశాను కామా. కామా పెట్టకపోతే, ఇప్పుడు లాస్ట్ దానికి కామా పెట్టకపోతే ఏం కాదు. కానీ ముందు దానికి మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ కంటిన్యూ అవుతున్నాయంటే ఖచ్చితంగా కామా ఉండాలి. అదే ఇక్కడ కామా తీసేసిన ఏం కాదు. కానీ అదే ఇక్కడ కామా తీస్తే అది రన్ అవ్వదు. ఇక్కడ చూడండి ఎర్ర చూపిస్తుంది. అర్థమైందా. రన్ అవ్వడం కాదు, అసలు ఎర్ర చూపిస్తుంది ఫస్ట్. ఇప్పుడు అర్థమైంది. లాస్ట్ దానికి పెట్టకపోతే ఏం కాదు. కామా ఉందంటే ఇంకోటి వస్తుందని అర్థం. మళ్ళీ ఇప్పుడు దీని ఏజ్ తర్వాత రాయాలనుకో, అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఏజ్ దగ్గర కామా పెట్టాలి. సో లాస్ట్ దానికి కామా ఉండకూడదు, అవసరం లేదు. అంటే పెట్టచ్చు పెట్టకపోవచ్చు, పెట్టినా ఏం కాదు ఒకవేళ, ఎందుకంటే అది రన్ అవుద్ది. ఓకేనా. సో మీరు పొరపాటున పెట్టేసినా కూడా ఏం కాదు, రన్ అయితే పెడితే ఇంకా మంచిది, ఎందుకంటే రన్ అయిపోద్ది డౌట్ లేకుండా. సో నేమ్ రాశాను, కాలన్ యూస్ చేశాను, లాస్ట్లో కామా పెట్టేశాను. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకోటి స్ట్రింగ్ లో రాసాం. మనం స్ట్రింగ్ లో రాసినప్పుడు ఖచ్చితంగా మనం నేమ్ రాసినప్పుడు ఖచ్చితంగా స్ట్రింగ్ లోనే రాయాలి. అండ్ ఇంకోటి నెంబర్ రాస్తున్నాం. నెంబర్ రాసినప్పుడు నార్మల్ రాయొచ్చు. స్ట్రింగ్ లో పెడితే వైట్ కలర్ లో రిప్రజెంట్ అయింది.
సో అండ్ ఏజ్ మీకు తెలిసిందే, ఇది కూడా నంబర్. సో ఓకేనా. సో ఇప్పుడు ఇంతవరకు ఇది ఆబ్జెక్ట్ అంటారు, అర్థమైందా. సో ఇక్కడ కావాలంటే ఇక్కడ టైప్ ఆఫ్ పెడతాం కదా. ఇప్పుడు టైప్ ఆఫ్కి మీరు నార్మల్గా చూడండి, డైరెక్ట్ ఇక్కడ వాడు ఆబ్జెక్ట్ అనే ఇచ్చాడు చూడండి. చూడండి ఇప్పుడు ఎలా వచ్చింది, ఆబ్జెక్ట్ అని ఇచ్చాడు చూసారు, ప్రోటోటైప్. సో అలా కాకుండా జస్ట్ ఆబ్జెక్ట్ తెలుసు, ఇది చూడండి ఇట్లా నీట్గా వచ్చింది చూసారు. ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు చూసారు ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చింది చూసారా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి టైప్ ఆఫ్ అని పెడదాం. చూడండి ఆబ్జెక్ట్ అని వచ్చింది, డేటా అంతా ఉండదు. అర్థమైందా, టైప్ ఆఫ్ అంటే మనం ఏ టైప్ తెలుసుకోవడానికి. ఇప్పుడు అర్థమైందా. సో నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి. సో ఇది ఓకే. సో ఇంకోటి కూడా ఉంది కదా మర్చిపోయా. సో ఫ్లవర్ బ్రాకెట్ ఇది అరేస్ అని చెప్పే కదా, అది చూద్దాం. ఫ్రూట్స్. సో ఒక అరేలో అంటే ఏదైనా డేటా తీసుకోవచ్చు, నంబర్స్, వర్డ్స్, ఏదైనా సరే. సో ఇప్పుడు చూడండి బ్రాకెట్స్ యూస్ చేసాం. సో ఇప్పుడు దాకా మనం ఇక్కడ అన్ని చూసాం కదా, మీరు గమనించారు ఇక్కడ అన్ని మనం ఒక్కటే తీసుకోగలిగాం. ఇక్కడ ఒకటి ఏదైనా సరే వన్నే తీసుకోగలం, వన్ టైమే తీసుకోగలం. అదే ఇట్లా అరే యూస్ చేశారంటే మల్టిపుల్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఫ్రూట్స్ అని ఇచ్చాను కదా, ఇప్పుడు ఏమేం చేస్తారంటే యాపిల్. యాపిల్ తర్వాత ఏం పెట్టాలి, మనం ఇంకోటి రాయాలనుకుంటే కామా పెట్టాలి కంపల్సరీ, అర్థమైంది కదా. ఎస్. సో నెక్స్ట్ ఆరెంజ్, నెక్స్ట్ సో మ్యాంగో. ఓకేనా. సో కన్సోల్ డాట్ లాగ్ ఏమరాయాలి, ఫ్రూట్స్. సో ఇప్పుడు చూడండి వచ్చాయి చూసారా, యాపిల్, ఆరెంజ్, మ్యాంగో. సో ఒక డేటాలో ఒక అరేలో తీసుకున్నామంటే దాంట్లో మనం ఎంతైనా వాల్యూ పాస్ చేయొచ్చు డేటాస్. అంతకుముందు సింగిల్ వాల్యూ తీసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు చూడండి మల్టిపుల్ వాల్యూస్ తీసుకోవచ్చు. సో ఇంకోటి కూడా తీసుకోవచ్చు ఇక్కడ మీరు, ఓన్లీ ఇదే కాదు నెంబర్ కూడా తీసుకోవచ్చు. 1, 2, 3, 4, 5. సో చూడండి ఇప్పుడు నెంబర్స్ కూడా ఇచ్చానా. సో ఇప్పుడు చూడండి 1, 2, సో అరే అనేది ఓన్లీ లెటర్స్ అదే వర్డ్స్ మాత్రమే కాదు, సో నంబర్స్ కూడా స్టోర్ చేసుకుంటుంది. అర్థమైందా. అరే అరే అనేది రెండు స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా. ఇప్పుడు అర్థమైందా అరే అంటే. సో డెఫినేషన్ చెప్తాను ఫస్ట్, నార్మల్ చెప్తాను డెఫినేషన్ తర్వాత చెప్తాను, ఫస్ట్ చూడండి. ఇప్పుడు అర్థమైందా. అరేలో ఏమేమి ఉండొచ్చు, లెటర్స్ అయినా ఉండొచ్చు, నంబర్స్ అయినా ఉండొచ్చు. అర్థమైంది కదా అరేలో ఎలా తీసుకోవాలని. ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఎలా తీసుకోవాలి అర్థమైంది కదా. కీ వాల్యూ, దీన్ని ఏమంటారు, కీ అంటారు, దీని వాల్యూ అంటారు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు రాయమన్నప్పుడు మీరు రాసుకోవచ్చు. సో జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది కీ, ఇటు పక్కన అన్ని కీస్, ఇటు పక్కన అన్ని వాల్యూస్, కీ వాల్యూ అంటారు వీటిని ఆబ్జెక్ట్ లో. ఇక్కడ ఇది అరే కింద వస్తుంది. సో ఏదైనా ఈ రెండు ఆబ్జెక్ట్స్ ఒక అందమైన ఆబ్జెక్ట్స్ అని వెయిట్ 1 మినిట్ మీకు సిటీస్ ఆబ్జెక్ట్స్. సో ఇదేంటి, వెయిట్ ఇక్కడ పెట్టాల్సింది అక్కడ పెట్టాలి. సో అన్ని తర్వాత పెడతాను కానీ ఫస్ట్ ఇంకోటి లాస్ట్ ఏముంటుంది, బులియన్. ఓకేనా. సో బులియన్ ఈస్ నథింగ్ బట్ ట్రూ ఆర్ ఫాల్స్. వీటిలాగా ఏముండదు, ఒక ట్రూ ఆర్ ఫాల్స్ తెలుసుకోవాలనుకుంటే మనం బులియన్ యూస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, చూపిస్తాను ఎగ్జాంపుల్. సో బులియన్ అంటే ఏంది, either ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా. సో చూడండి ఎలా రాస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వేర్ రాసామా, వేర్ ఇప్పుడు ఎలా తీసుకున్నాం, ఈస్ పాస్డ్. తీసుకోవచ్చా లేదా ఇట్లా, తీసుకోవచ్చు ఏం తీసుకోవచ్చు, ఏం కాదు. సో ఓకేనా. ఇప్పుడు ఏం పెడతానంటే ట్రూ పెడతాను. చూడండి ఇక్కడ గమనించారా మీరు, కొటేషన్ మార్క్లో పెట్టలేదు, ఎందుకంటే ట్రూ ఆర్ ఫాల్స్ కానీ నల్ కానీ వీటన్నిటికి అవసరం లేదు. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాక డేటా టైప్, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఒక డేటా టైప్, నల్ అనేది కూడా ఒక డేటా టైపే. అందుకని డేటా టైప్స్ మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. మన డేటా టైప్ డిఫైన్ చేస్తున్నప్పుడు నల్ కానీ లేకపోతే ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ కానీ వీటికి మనం స్క్వేర్ అదే కొటేషన్ మార్క్స్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు ఏం రాద్దామంటే కన్సోల్ డాట్ లాగ్ ఏమని రాద్దాం. సో ఇక్కడ మేము ఇట్లా దీంట్లో కూడా మనం ఇప్పుడు దాకా అంతకుముందు రాసాం కదా, దీంట్లో కన్సోల్ లాగా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు దాకా మనం వేరియబుల్స్ రాసాం. ఫస్ట్ లో మీకు వచ్చేటప్పుడు ఏం చెప్పాను, ఇట్లా చూడండి ఇక్కడ డే 1 ఇక్కడ చూడండి డైరెక్ట్ కన్సోల్ డాట్ లాగ్ దీంట్లో రాసాను లేదా, ఇలా కూడా రాయొచ్చు కదా. సో ఇప్పుడు చూడండి
ఈజ్ పాస్డ్ అంటే ఒక లైన్ చెప్తాము. వెయిట్ 1 minute. ఎస్, వెయిట్. ఫస్ట్ ఇక్కడ ఏదైనా సరే మర్చిపోయి కొటేషన్ మార్క్స్ లో రాయాలి కదా, స్ట్రింగ్ లో రాస్తున్నాం కదా. ఎస్, ఎస్ ఇట్ ఈస్, వెయిట్ ఈస్ పాస్డ్ సో ఇప్పుడు ఏమని రాస్తాను చూడండి, ఏమని రాశాను, ఎస్ ఇట్ ఈస్, ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ఈస్ పాస్డ్ అని పెట్టి ఇక్కడ ట్రూ అని పెట్టాను. ఎస్ అంటే ఇప్పుడు సెంటెన్స్ మొత్తం చదవండి. ఎస్ ఇట్ ఈస్ ట్రూ ద బాయ్ హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ అంటే సెంటెన్స్ లా క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు అర్థమైందా? ఎస్ ఇట్ ఈస్ ట్రూ ద బాయ్ హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఇప్పుడు కామా ఇవ్వకూడదు, మర్చిపోయా. ట్రై చేయండి ఫస్ట్, వస్తుందా రాదా అవుట్పుట్ చూద్దామా. చూడండి అవుట్పుట్ వస్తుందా. ఇలా కూడా రాయొచ్చు మనం ఒక సెంటెన్స్ని. అర్థమైందా? ఫస్ట్ ఏం చేశాను, వేర్ ఇస్ పాస్ చేశాను, దాన్ని ట్రూ పెట్టుకున్నాను. అంటే ఇట్లా ఒక సెంటెన్స్ ఎలా వెరైటీగా చేయాలన్నప్పుడు ఇట్లా చేశాను. చూడండి ట్రూ అని రాశాను కదా, కన్సోల్ లాగా రాసి ఏం చేశాను, ఇదంతా రాశాను, ఎస్ ఇట్ ఈస్ రాశాను, అండ్ ద బాయ్ హ్యాస్ పాస్డ్ ఎగ్జామినేషన్. అర్థమైంది? ఇలా కూడా రాయొచ్చు. సో ఇప్పుడు ఏ టైప్ తెలుసుకుందామా. console.log it ఏమని రాయాలి, టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఏం పెట్టాలి ఇక్కడ, ఈస్ పాస్డ్. ఇప్పుడు చూడండి బులియన్ వచ్చిందా, బులియన్ అండ్ దాని కింద సెంటెన్స్ కూడా మనం రన్ చేసాం. సో బులియన్ అంటే అదే ఫాల్స్ పెడితే ఇక్కడ సో ఇప్పుడు చూడండి, ఎస్ ఇట్ ఈస్ ఫాల్స్ ద బాయ్ హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఓకేనా, ఫాల్స్ కానీ ట్రూ అని ఏదైనా పెట్టుకోవచ్చు. సో అర్థమైందా ఇది బులియన్. ఓకేనా. సో డేటా టైప్స్ లో ఏమేమి ఉన్నాయి టైప్స్. సో ఇప్పుడు అర్థమైందా టైప్స్ లో ఏమేమి ఉంటాయో. సో ఇప్పుడు